నేడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన హైదరాబాద్ గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. పలువురు మంత్రులు, సీనియర్ నేతలు హాజరవుతారు. ప్రజాపాలన విజయోత్సవాలు, కుల గణన, మూసి, స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. మరోవైపు గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. నేడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన హైదరాబాద్ గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. వివరాలు మనకు ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది? జోష్నా, మరికొద్ది సేపట్లోనే గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరవుతారు. 11 గంటల నుంచి 1 గంట వరకు ఇటు సామాన్య ప్రజల నుంచి మరొకవైపు పార్టీ కార్యకర్తల నుంచి కూడా వినతులు స్వీకరించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు వీరంతా కూడా పాల్గొంటారు. దాదాపు 4 గంటల పాటు గాంధీ భవన్ లో సమావేశం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ అయిన తర్వాత జరిగేటువంటి ముఖ్యమైనటువంటి సమావేశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం సంవత్సర కాలం పాటు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి భావిస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పటికీ ప్రభుత్వంగా చేసేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూనే మరొక వైపు పార్టీగా జనాల్లోకి ఏ విధంగా వెళ్లాలని చెప్పేసి దానిపై ఈ విస్తృత స్థాయి సమావేశంలో చర్చిస్తారు. మరొక వైపు ఇప్పటికే ప్రభుత్వం 11 నెలలుగా అమలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకువెళ్తూనే మరొక వైపు ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. మరొకవైపు కులగణన అంశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కులగణన ప్రారంభమై జరుగుతుంది. కులగణన ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగేటువంటి లాభాలను కూడా జనాల్లోకి తీసుకువెళ్ళాలి, చెప్పాలి. దీని ద్వారా స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగేటువంటి లాభాలను కూడా వివరించాలని చెప్పి పార్టీ ఇప్పటికే భావించింది. దానికి తగ్గట్టుగా కూడా కార్యాచరణ రూపొందించింది. ఇక ఈ రెండింటితో పాటుగా సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి పార్టీ కార్యక్రమాలు జరుగుతూనే కొత్తగా పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ వచ్చాడు కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి పదవుల విషయంలో కూడా మరొక వైపు నామినేట్ పదవులు కూడా సంవత్సర కాలం అవుతుంది కాబట్టి ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. ఎవరికి వారి మంత్రులు కానీ ముఖ్య నేతలంతా వారి సన్నిహితులకు, వారి ఆప్తులకు ఇప్పించుకోవాలని చెప్పేసి వారు భావిస్తున్నారు. దాంట్లో భాగంగా కూడా నిన్న రేవంత్ రెడ్డి ఇంట్లో ముఖ్యంగా ముఖ్య నేతల సమావేశం కూడా నామినేటెడ్ పదవులకు సంబంధించి జరిగింది. ఈ సమావేశంలో ఇటు నామినేటెడ్ పదవులకు సంబంధించి కులగణన, పార్టీ కార్యవర్గం వీటన్నిటిపై కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. జోష్న. రైట్ ప్రేమ్.